నమస్కారం అండి. ఈరోజు మనం సంతానానికి సంబంధించిన స్థానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లగ్నం అనుకుందాం, మేష లగ్నం. లగ్నానికి ద్వితీయ స్థానం, అలాగే పంచమ స్థానం 1 2 3 4 5, అలాగే 11వ స్థానం అంటే లాభస్థానం అన్నమాట. 7 8 9 10 11. ఈ విధంగా ఈ 3 స్థానాలని సంతానానికి సంబంధించిన స్థానాలుగా పరిగణించాలి. సంతానానికి సంబంధించిన స్థానాలు. ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా, పాపగ్రహ దృష్టి పడ్డా కానీ, నవాంశలో ఈ స్థానాల్లో పాపగ్రహాలు స్థిరపడ్డా కానీ ఆ దశ వచ్చినప్పుడు సంతానం అనేది ఆలస్యం అవుతుందని మనం గమనించుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.